వేసవి సెలవుల్లో సిటీ నుంచి ఊరెళ్దామని బట్టలన్నీ సర్దుకున్నాం. కానీ ఎంతో కాలంగా ఇష్టంగా పెంచుకున్న మొక్కలు తిరిగొచ్చేసరికి నీరు లేక చచ్చిపోతాయేమోనని మనకు చాలా కష్టంగా అనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి వాళ్ళ కోసమే ఒక చిన్న ప్రయోగం చేశాను. ఒక వారం రోజులు ట్రయల్ రన్ చేశాకే ఈ వీడియో తీశాను. మీకు కూడా ఉపయోగపడుతుందేమో లుక్ వేయండి. మొక్కల కుండీల కంటే కొంచెం ఎత్తులో ఒక బకెట్ అమర్చాను. ఆ బకెట్లో ట్యాప్ నుంచి సన్నగా చుక్కలు చుక్కలుగా ధారగా పడేలా ట్యాప్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత నాకు కావలసిన కుండీలన్నిటికీ పురికొస, అంటే తెలంగాణలో సుత్లి అంటారు, దాన్ని 2 పేటలుగా అల్లాను. ఎందుకంటే ఒకే పేట ఉంటే ఎండాకాలం కదా, ఎండకి గాలికి ఆరిపోతుందేమనే భయంతో అలా చేశాను. దానికి ఒక చివర చిన్న టూత్ పిక్ గుచ్చి రెండో చివర తీసుకొచ్చి బకెట్లో పెట్టిన పెద్ద రాయికి దాన్ని ముడివేశాను. ఇలా ప్రతి మొక్కకి ఒక పురికొస వెళ్ళేటట్టుగా బకెట్లో నీరు సరిగ్గా సరిపోయేటట్టుగా ట్యాప్ ఓపెన్ చేసి మొత్తం 30 మొక్కలకి ఒకేసారి నీరు అందేట్టుగా ప్రయత్నం అయితే చేశాను. కానీ నాకు మనసులో మాత్రం భయంగానే ఉంది. ఎందుకంటే ఇలాగా పురికొస ద్వారా నీరు వెళ్ళే దారిలో 2-3 హర్డిల్స్ ఉన్నాయి. అవేంటంటే నీరు మెల్లిగా చేరడం స్టార్ట్ అయినా అవి ఒక్కొక్క పురికొస నీటి బరువుతో వంగి ఆ వంగిన చోట చుక్కలు చుక్కలుగా నీరు కింద కారడం మొదలుపెట్టింది. అదే కాకుండా కొన్ని పురికొసలు పూర్తిగా గ్రిల్స్ని టచ్ చేస్తూ వెళ్ళి మొక్కల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ గ్రిల్ టచ్ చేయకుండా చేయడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న పైపు ఇంకా హైట్గా లేదు. దానివల్ల గ్రిల్స్ని ఖచ్చితంగా టచ్ చేస్తుంది. ఆ గ్రిల్స్ని టచ్ చేసిన చోట ఎక్కడైనా వాటర్ ఆగిపోతుందేమో, మొక్క దాకా వెళ్ళదేమో అని భయంతోనే ట్రయల్ రన్ మొదలుపెట్టాను. ఒక వారం పాటు 2-3 మొక్కలు లేదా ఒక 10 మొక్కలు చచ్చిపోయినా పర్వాలేదు, అలాగే వదిలేద్దామని చెప్పేసి నేనేం చేశానంటే పూర్తిగా వారం పాటు వాటిని పట్టించుకోకుండా ఆ నీరు అలాగే వెళ్ళేటట్టే వదిలాను. వారం తర్వాత చూద్దురు కదా, లక్కీగా అన్ని మొక్కలు ఒక్క మొక్క కూడా పోకుండా చివరికి చిన్న చిన్న డ్రింక్ బాటిల్స్లో వేసిన మొక్కలతో సహా నీరు చక్కగా చేరి ఇలాగా పైకి వెళ్ళే తీగలు సన్నజాజి కానీ మల్లె కానీ 2 వైపులా ఉన్నాయి. అన్నిటికీ వాటర్ బ్రహ్మాండంగా అందింది. ఒక్క మొక్క కూడా చావలేదు. దగ్గరగా 15 అడుగుల దాకా ఇది ఫ్లో చక్కగా వెళ్ళి ప్రతి మొక్క చక్కగా బతికింది. ఒక్క మొక్క కూడా చావలేదంటే నమ్ముతారా మీరు? అయితే దీనికోసం నేను అంతకుముందే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒక్కొక్క మొక్కకి ఒక కుండీలో చిన్న చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ లేదా 3-4 మొక్కలకు ఒక బకెట్ చొప్పున పెట్టారు. కానీ అలా పెట్టడం వల్ల ఆ బాటిల్ లేదా బకెట్లో ఉన్న నీరు మొక్కలకి వారానికి మించి రాదు. మా ఇంట్లో కూడా చాలా ఎత్తులో ఒక మల్లె తీగ ఉంటే దానికి కూడా అలాగే వదిలాను. కానీ ఇలాగా ట్యాప్కి నిరంతరంగా కనెక్ట్ చేయడం వల్ల 15 అడుగుల దూరంలో ఉన్న మొక్కలను కూడా 30 కుండీల దాకా నేను చక్కగా బతికించుకున్నాను. ఇది మీకు ఉపయోగపడితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.